నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ గొడవపై నిర్మాత బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టమ్ కాదని, ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని ఆలోచించాలని అన్నారు. ఇప్పుడున్న ₹1 వ్యాపారంతో నీది పావలా నాది పావలా అని కొట్టుకోవడం కాదని, మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలని అన్నారు. సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూతపడతాయన్నారు ఆయన. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలన్నారు. 2-3 ఏళ్లకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుండి ప్రేక్షకులు కూడా దూరమైపోతారని అన్నారు. ఈ 2-3 ఏళ్లలో చాలామంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసివేస్తారని అన్నారు. పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వారి సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతోందని తెలుసుకోవాలని అన్నారు బన్నీవాసు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ గొడవపై నిర్మాత బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టమ్ కాదని, ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని ఆలోచించాలని అన్నారు. ఇప్పుడున్న ₹1 వ్యాపారంతో నీది పావలా నాది పావలా అని కొట్టుకోవడం కాదని, మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలని అన్నారు. సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూతపడతాయని అన్నారు. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలని అన్నారు. 2-3 ఏళ్లకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుండి కూడా ప్రేక్షకులు దూరమైపోతారని అన్నారు. ఈ 2-3 ఏళ్లలో చాలామంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసిస్తారని అన్నారు. పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వారి సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుందని తెలుసుకోవాలని చెప్పారు.